నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముగిసిన మూడో విడత జీపీ ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 81.57% పోలింగ్ నమోదు 21న నేషనల్ మెగా లోక్ అదాలత్ పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలన్న జడ్జి నూతన సర్పంచ్లను సత్కరించిన ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచన ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. మధ్యాహ్నం తర్వాతే ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో తుది దశ జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సకలం సిద్ధం చేశారు. జిల్లాలోని పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో 41 సర్పంచ్ స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 85 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 852 వార్డుల సభ్యుల స్థానాలకి గాను 216 స్థానాలు ఏకగ్రీవం కాగా 636 వార్డులకి స్థానాలకు పోలింగ్ జరిగింది. జిల్లాలోని 4 మండలాల్లో 1,44,563 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో మూడో విడత పోలింగ్ జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాలని సిపి గౌసాలం పరిశీలించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ బందోబస్తు తీరుని పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణకి కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ప్రశాంతంగా జరిగేలా నిష్పక్షపాతంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. కాగా హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మూడో విడత సర్పంచ్ ఎలక్షన్స్ పోలింగ్ ఈరోజు కానున్న మా సొంత గ్రామం సింగాపురంలో నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఏదో మూడో ఫేజ్లు ఉన్న అందరు ఓటర్లు అందరూ ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరి మీ గ్రామంలో ఎవరైతే అభివృద్ధి చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ గ్రామంని మంచిగా సస్యశ్యామలంగా చేసి అన్ని నిరుపేదలకు అండగా ఉంటారో మరి వాళ్ళని చూసి ఓటు వేయాల్సిందిగా ఇక్కడ ఓటర్ మహాశయులు అందరినీ కోరుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా మూడో విడత ఎన్నికలకు సిద్దమైంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీర్రావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో 80 జీపీలు, 551 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఓటర్లు 1,27,920 మంది ఉన్నారు. ఎల్లారెడ్డిపేట, గంభీర్రావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 87, వార్డు స్థానాలు 762 కాగా సర్పంచ్ స్థానాలు 7, వార్డు స్థానాలు 211 ఏకగ్రీవమయ్యాయి. నేడు 80 సర్పంచ్ స్థానాలకు 551 వార్డు మెంబర్లకి ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు 379, వార్డు స్థానాలకి 1,526 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికలకు 3 మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,244 మందికి విధులు కేటాయించారు. కాగా వీర్నపల్లి, కంచెర్ల, గర్జనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మహేష్ బి గీతే తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లాలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. ధర్మపురి, ఎండపల్లి, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో 119 గ్రామ పంచాయతీలు ఉండగా 6 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 113 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. 6 మండలాల్లో 1088 వార్డులు ఉండగా 226 వార్డులు యునానిమస్ అవగా మిగతా 860 వార్డులకి పోలింగ్ జరిగింది. మొత్తంగా 1,75,024 మంది ఓటర్లు ఉండగా 3,009 మంది సిబ్బందికి పోలింగ్ విధులు కేటాయించారు. పోలింగ్ స్టార్ట్ అయింది. పొద్దున్న నుంచి అది నడుస్తున్నాయి. అది ప్రశాంతంగానే నడుస్తున్నాయి. ఇంతకు ముందే 2 ఫేజ్ మన జిల్లాలో జరిగినాయి. సో అది కూడా ప్రశాంతంగానే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ ఫేజ్లో మనకి 6 మండలాల్లో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. దీంట్లో మన పోలీస్ తరఫు నుంచి దాదాపు 850 పైన పోలీస్ సిబ్బందులు డెప్యూట్ అయినా అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే దాని గురించి మన దగ్గర స్ట్రైకింగ్ పార్టీస్ ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీస్ ఉన్నాయి. మండల్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే మన దగ్గర రిజర్వ్ పార్టీ కూడా ఉంది. అండ్ టీఎస్ఎస్సీ బెటాలియన్ నుంచి కూడా మన దగ్గర ఫోర్స్ ఉన్నాయి. సో మనం అందరు ప్రిపేర్డ్ ఉన్నాము. అండ్ మనం ఈ ఎలక్షన్స్ ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ జరిగేట్లా ఇన్ష్యూర్ చేస్తాం. ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటే, ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఉంటే అక్కడ మనం ఎక్కువ డిప్లాయ్మెంట్ చేసాము. అండ్ అక్కడ మనం ఈ రిజర్వ్ ఫోర్స్ కూడా మనం పెట్టినాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, సైదాపూర్ మండలాల్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 4 మండలాల్లో కలిపి మొత్తం 111 గ్రామ పంచాయతీలకు గాను 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ వేర్వేరుగా పరిశీలించారు. ధర్మపురి మండలంలోని జైన, రాజారాం గ్రామాల్లో ఆర్డీఓ, డీపీఓలతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ 1 గంట వరకు కొనసాగుతుందని, 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఉప సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేస్తామన్నారు. మనకి 3rd ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండల్స్లో కూడా మనం మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది. 9 o'clockకి సుమారుగా 21% ఓటింగ్ కూడా నమోదైంది. సో ఈరోజు రాజారాం విలేజ్, దీని ముందు జైనా విలేజ్ కూడా ఎలా అవుతున్నాయి ఏంటి అని మనము విజిట్ చేయడం రావడం జరిగింది. సో అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. సో 1 o'clockకి మనకి పోలింగ్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే 1 o'clock లోపు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే 2 గంటలకు మనం కౌంటింగ్ స్టార్ట్ చేసి బై ఈవినింగ్ 7 or 7:30 కల్లా కూడా మన రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయిపోతా ఉన్నాం. దాని తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలని ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తాయన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ను ఏర్పాటు చేసినట్లు జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. ఈ నెల 21న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంపై ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో కలిపి 17,074 కేసులు పెండింగ్ లో ఉన్నాయి అన్నారు.
ఇందులో సివిల్ 5,134, క్రిమినల్ కేసులు 11,940 ఉన్నాయి అని తెలిపారు. ప్రతిరోజు కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయని, తద్వారా కోర్టులపై కేసుల భారం పడుతుందని చెప్పారు. పెండింగ్ కేసులను తగ్గిస్తూ కక్షిదారులకి సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని వివరించారు. జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల కోర్టుల్లో 7,277 క్రిమినల్ కేసులు, 5,134 సివిల్ కేసులు రాజీకి అనుకూలంగా ఉన్నాయని, వీటిని ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ లో పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. 21st December 2025 National Lok Adalat Day. It is going to be conducted on 21st. It was originally 13th ఉన్నది. 13th postpone 21st December కండక్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రీవియస్ 2 లోక్ అదాలత్, స్పెషల్ లోక్ అదాలత్ అప్పుడు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మా అందరికీ కూడా మీ యొక్క కోఆపరేషన్ అందించినందుకు ముందుగా ధన్యవాదాలు. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా యూనిట్ తరఫున. ఇప్పుడు ఈ నేషనల్ లోక్ అదాలత్ ఏంటంటే మన టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 21వ తారీఖున జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్ గురించి మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కక్షిదారులకి అనేక మందికి మీరు తెలియపరిచే విధంగా మీరు ఆ యొక్క పేపర్ న్యూస్ కవర్ చేయాలని చెప్పి ముందుగా నా మనవి. దీనివల్ల ఏంటంటే ఒక నలుగురికి తెలిసింది ఒక 10 మంది తెలిస్తే, 10 మంది నుంచి 100 మంది తెలిస్తే కనుక ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్ ద్వారా మనం కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు, సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చు, ఇమీడియట్ గా రిలీజ్, సత్వరమే న్యాయం పొందొచ్చు అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. నిన్నటి మీటింగ్ జరిగింది. మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు మీటింగ్ హోల్డ్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇదే చెప్పడం జరిగింది. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్స్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి కోర్టులోనూ కేసెస్ అనేవి రోజు కూడా ఫైలప్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలంటే ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ సరిపోరు. కాబట్టి వీఆర్ అడాప్టింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్స్. కాబట్టి మనం ఆ దిశగా కూడా కృషి చేయాలి అందరూ అని చెప్పి మాకు నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్నే మేము అంత ముందు చేస్తున్నాం. ఆ యొక్క ఆదేశాలని మేము తూచా తప్పకుండా పాటించి మా వరకు మా యొక్క వంతు కృషి చేయాలని చెప్పి అందరు ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. హుస్నాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ సర్పంచ్ చింతపుల నరేందర్ వార్డు సభ్యుల్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాట్లు జరిగితే ఇందుర్తి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని, చిగురుమామిడి నుంచి కొహెడా వెళ్తున్న మార్గంలో బ్రిడ్జి పూర్తి చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఇందుర్తి గ్రామ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని సర్పంచ్ వార్డు సభ్యులకి ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి సర్పంచ్ గా ఎన్నికైన తులా మనోహర్ రావును ఐటీ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మనోహర్ రావుని సాల్వాలతో సన్మానించారు. సర్పంచ్ మనోహర్ రావు మంత్రికి బొకే అందించి సాల్వాతో సత్కరించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీనిచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లని పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి నిధులు వస్తాయన్నారు. సర్పంచ్ పాలకవర్గం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అన్ని జాగ్రత్త జరుగుతున్నాయి. మా దగ్గర కూడా అట్లా ఇందిరా బిల్లు ఇస్తాం మీకు, మా ప్రభుత్వం ఉన్నది, మేము అధికారంలో ఉన్నామని చెప్పి నా దగ్గర కూడా 35-39 మంది గెలిచారు. 75 మంది గెలిస్తే అందరి మీద కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇందిరా బిల్లు ఇస్తారు, వాళ్ళు ఇస్తారని. ఏవి ఇయర్ ఎలక్షన్ల మందం ఏది ఇచ్చినా కానీ ఎలక్షన్ల మందం ఇస్తారు. వాళ్ళకు డబ్బు లేదు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వాలని చెప్పి ప్రజలకు ఏం సాయం చేయాలని చెప్పే ఆలోచన కూడా ఆ ముఖ్యమంత్రి లేదు. ఆ ముఖ్యమంత్రి దగ్గర వీరు దొరికిపోతారు. ఇప్పటికైనా తెలుగులోడైతే కడవ కప్పుకూడదు అంటాడు. మరి సర్పంచులందరూ కాంగ్రెస్ తీసుకుపోతారు. నేను కడవ కప్పుకూడదు అంటాడు. అంటే ఈ సర్పంచులు కూడా కడవ కప్పుకొని సర్పంచులు అందరూ తీసుకుపోతాడు. నువ్వు పో, మరి కనీసం ధైర్యం ఉంటే పో. కడవ కప్పుకోవాలని ఇష్టం ఉంటే రాజీనామా చేసి కడవ కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ పోటీ గది గారికి కడవ కప్పుకొని ఎన్ని రోజులు మభ్య పెడతావు. మొన్న నేను స్పీకర్ పిలిస్తే స్పీకర్ దగ్గర కూడా నేను పార్టీ మారలేదని చెప్తున్నాను. మరి పార్టీ మారడానికి ఎందుకు ఇంత ఆపృతి, ఎందుకు ఇంకా మరి కాంగ్రెస్ తీసుకుపోవాలని ఏదో చేయాలని చెప్పి నీకు ఇంత కూడా అంటే చదువుకున్నది ఒక అంటే జ్ఞానం ఉన్నది ఎవరు చేయడం పని. కొంచెం చూసి మరి సిగ్గుపడతా పక్కకున్నారే నేను మాట్లాడుతున్నా, నేను తప్పు మాట్లాడుతున్నా, మా పక్కన ఏమనుకుంటున్నా, అది కూడా జ్ఞానం లేదు. అంత పెద్ద డాక్టర్ దగ్గర అటువంటి వ్యక్తి ఇలా కొట్ల ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ హాస్పిటల్ తీసుకుంటే జగిత్యాల అనేది జిల్లా హెడ్ క్వార్టర్. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, ఓదెల మండలాల్లో గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో సమయం ముగియడంతో అధికారులు గేట్లు మూసేశారు. సమయం ముగియడంతో ఓటర్లు ఓటు వేయక వెనుదిరిగారు. సమయం ముగిసినప్పటికీ క్యూలైన్లో ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల పోలింగ్ ముగియడంతో అధికారులు బాక్సులని సీల్ వేసి కౌంటింగ్ రూమ్ కి బాక్సులను తరలించారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును ఎలా మార్చుతారని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి విమర్శించారు. పథకాన్ని వ్యవసాయ రంగానికి కూడా అనుసంధానం చేసి పేరుని అలాగే ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రోజుల పాటు కూలీ పని కల్పించేలా చేపట్టిన ఈ పథకంలో 125 రోజులు కూలీలు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకంతో గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగాయి అన్నారు. గాంధీ పేరుతో ఉన్న ఈ పథకం పేరు మార్చవద్దని జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జై శ్రీరామ్ వికసిత్ భారత్ అన్న. వికసిత్ భారత్ అనేది రాముల వారి పాలనకు అనుగుణంగా పాలిస్తున్నాం కాబట్టి వికసిత్ భారత్ ఏదైతుందో రాముల వారి పాలనకు ఆదర్శంగా నిలుస్తుందనే విధంగా దాని పేరు పెట్టండి. కానీ మహాత్ముడి పేరు గాంధీ గారి పేరు పెట్టడానికి ఇది అర్థం కాదు. నీకు గాంధీ గారు అని చెప్పంటే నువ్వు దానికి ఏదో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటే అంటే ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది, ఏంటి ఇది రాజకీయ పార్టీల ఆలోచన ఎక్కడికి పోతుంది అంటూ నేను ఆ మహాత్ముడిని ఏదైతుందో గౌరవాన్ని కుదిస్తామని చెప్పంటే మహాత్ముల పేరు మరి ఇట్లా పెట్టుకుంటా అంటున్నా. నా కుటుంబం నా కొడుకు రామచంద్ర అని పేరు పెట్టుకున్నా, రాముల వారి పేరు పెట్టుకున్నా. నా కొడుకు నేను రాముల వారి పేరు పెట్టుకున్నాను. దయచేసి ఇప్పటికే ఏమంటున్నాను, నేను ఇటువంటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకోండి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మనం ఏ విధంగా మరింత విస్తృంపజేయగలుగుతాం ఆలోచించాం, దానికి మరింత ఏ విధంగా మెరుగుపరుస్తగలుగుతాం ఆలోచించే, నిధులు పెంచడానికి ప్రయత్నం చేయండి, అత్యధికంగా నిధులు పెట్టడం చేయండి. రైతాంగానికి అది తోడ్పడే విధంగా ఏదైతుందో ఏమేమి రైతాంగాన్ని పరిధినాలలో కొట్టేసి ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి ఆలోచన చర్చ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగాయి. ఈ సందర్భంగా సెంటర్ కు 100 మీటర్ల అవతల అభ్యర్థులు మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. అభ్యర్థుల మద్దతుదారులు 144 సెక్షన్ ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గోదావరికని ఏసీపీ రమేష్ వారిని అక్కడి నుంచి పంపించివేశారు. గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానన్న ప్రధానమైన హామీతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో కోతుల బెడద నుండి గ్రామస్తులని రక్షిస్తానని హామీనిచ్చి బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థి అల్లెపు సంపత్ 197 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రజలకి ఇచ్చిన హామీ మేరకి 5 సంవత్సరాల వరకు కోతుల్ని ఊర్లోకి రానివ్వకుండా చేస్తానని సర్పంచ్ సంపత్ తెలిపారు. తన తల్లిదండ్రుల పేరు మీద గ్రామానికి వైకుంఠ రథం సమకూరుస్తానన్నారు. తొక్కుడు బండల వాగుకు వంతెన నిర్మిస్తానన్నారు. గెలిపించిన ప్రజల నిర్ణయానుసారం ఏ పార్టీలో చేరాలన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. తనని నమ్మి గెలిపించిన రేకొండ గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో ఓటర్లకి ₹1 కూడా పంచకుండా స్వచ్ఛందంగా సర్పంచ్ గా అల్లెపు సంపత్ గెలుపొందడం విశేషం. మరోవైపు రేగొండ గ్రామం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం. బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను హామీ ఇచ్చిన కాబట్టి ఆ హామీ మేర ప్రకారం నేను పని చేస్తాను. గ్రామ ప్రజలను అందరినీ వాళ్ళ అండదండలతోనే ముందుకెళ్తాను. నేను దాదాపు ఒక 1300 కోతులు వాళ్ళతో పట్టియడం జరిగింది. 5 సంవత్సరాలకు 6 లక్షల రూపాయలకు ఒప్పందం జరిగింది. ₹1,00,000 భయాన ఇవ్వడం జరిగింది. మిగతా రూపాయలు తదుపరి నెలల ప్రకారం వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి. ఇప్పటికీ సగానికి సగం కోతులు పోవడం జరిగింది. కాకపోతే ఎలక్షన్లో కోర్టు ఉన్నదని కొందరు మా ఊళ్ళోనే కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఎస్ఐ గారు పట్టకన్నాకనే మేము వచ్చి. ఉల్లంపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. మీరు నన్ను ఉల్లంపల్లి గ్రామ సర్పంచ్గా ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. నేను మీకు ఎలక్షన్లో నిలబడే ముందు ఇచ్చిన హామీలను మొట్టమొదటిసారిగా రోడ్డు మరియు గ్రామ పంచాయతీ భవనం నిర్మించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలుపుతున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3వ దశ జీపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్లకు ఓటర్లు తరలి వెళ్లారు. ఉదయం 10 గంటలు దాటే వరకు చలి కారణంగా ఓటింగ్ శాతం కాస్త నెమ్మదించినప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. దీంతో పెద్దపల్లి జిల్లాలో పోలింగ్ శాతం 85.66గా నమోదు కాగా జగిత్యాల జిల్లాలో 77.83, సిరిసిల్లలో 76.39, కరీంనగర్లో 86.42% చొప్పున నమోదైంది. ఇదిలా ఉంటే మధ్యాహ్నం నుంచి అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గంభీరావుపేటలో 73.08, ముస్తాబాద్ లో 78.37%, వీర్నపల్లిలో 81.88%, ఎల్లారెడ్డిపేటలో 76.00%తో కలిపి మొత్తం 76.39% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి జిల్లాలోని 4 మండలాల్లో పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 4 మండలాలు కలిపి 85.66 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో పెద్దపల్లి మండలం 82.34%,
సుల్తానాబాద్ మండలం 80.5%, ఓదెల మండలం 84.51%, ఎలిగేడు మండలంలో 73.02% పోలింగ్ నమోదైంది. ఎలిగేడు మండలం శివపల్లి పోలింగ్ సెంటర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 80% సర్పంచ్లు తమ మద్దతుదారులే గెలిచారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో కనబడదు అని చెప్పారు. సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో 120 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ విడత, సెకండ్ విడతల 2 మండలాలు అయిపోయింది. శ్రీరాంపూర్ జూలపల్లి, తర్వాత రామగుండం నియోజకవర్గం అయిపోయింది, మంత్రిని నియోజకవర్గం అయిపోయింది. ధర్మపురి నియోజకవర్గంలో 1 మండలం ఉంటే అది కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడే నేను ఓటు వేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా పెద్దపల్లి నియోజకవర్గం 120 గ్రామ పంచాయతీలలో మంచి అంటే సంపూర్ణమైన ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తెలియబోతుంది. ఇవాళ గ్లోబల్ ప్రచారం చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, ఇవాళ మన జూబ్లీస్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి బీఆర్ఎస్ గెలుతాను ఎన్నో చూసినామంటే వాట్సాప్లో చూసినాం, ఎన్నో చూసినట్టు సోషల్ మీడియా చూసినాం. అంటే ఇటువంటి ప్రచారమే ఈ సంవత్సరం 2 ఏళ్ళ సంవత్సరం నుంచి అదే ప్రచారం చేసినప్ప ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రేమ దగ్గరే ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ, రైతులకు చేసేటువంటి కార్యక్రమాల పైన కానీ ప్రజలలో ఒక సానుకూలమైన వాతావరణం. జగిత్యాల జిల్లాలోని 6 మండలాల్లో పోలింగ్ కొనసాగింది. బుగ్గారంలో 72.72%, ధర్మపురిలో 72.83%, ఎండపల్లిలో 72.99%, గొల్లపల్లిలో 80.56%, పెగడపల్లిలో 70.77%, వెల్గటూరులో 84.2%గా నమోదైంది. అన్ని మండలాలు కలిపి 3వ విడత పోలింగ్ 77.83%గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లో 3వ విడత ఎన్నికలు జరిగాయి. ఇల్లందకుంటలో 87.05, హుజురాబాద్ లో 85.94, జమ్మికుంటలో 85.72, వీనవంకలో 85.87, సైదాపూర్ లో 87.85%తో కలిపి మొత్తం 86.42% పోలింగ్ నమోదైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో 1 గంట వరకు 87.64 పోలింగ్ శాతం నమోదైంది. సైదాపూర్ మండలంలో 87.85%, కొహెడా మండలంలో 87.65%, అక్కన్నపేట మండలంలో 86.11% చొప్పున పోలింగ్ నమోదైంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ సన్మానం సంతోషం కోసం కాదని తమ బాధ్యతని మరింత పెంచుతుంది అన్నారు. తమని గెలిపించిన ప్రజలకి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నా మండల కేంద్రంతో పాటు మండలాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్లాలి, మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలంటే సంకల్పంతో మండల హెడ్ క్వార్టర్లో నేను పోటీ చేసి సర్పంచ్ గెలిచి పార్టీకి సేవ మరింత రెట్టింపుగా చేద్దాం అనుకున్నాం. కాకపోతే అయినా నాకేమైనా కుంగిపోలేని వంగిపోలే, రేపు పార్టీకి నిజంతా పనిచేస్తా. రెండవది, నేను దోచుకున్న వాళ్ళు దాచుకొని బయటకు వచ్చిర్రు, రేపు దోచుకున్న వాళ్ళు ముందుకెళ్ళిర్రు డబ్బు సంచులతోని. నేనేంది అభివృద్ధి కొరకు వచ్చినండి. నా అంశం ఏంటంటే నాకు సబ్జెక్ట్ గల వ్యక్తిని కాబట్టి నేను గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం, మండల హెడ్ క్వార్టర్ని సుందరంగా చేసుకుందాం అనేటువంటి సంకల్పంతో వచ్చిన. వ్యక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేసినాడే ఈ సన్మానానికి అర్థం ఉంటుంది. కాబట్టి సన్మాన గ్రహీతలమైన మేమందరం కూడా ప్రజలతో నిత్యం
మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చిలుక పెంటన్న గారికి వారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తు మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా వారి మనోధైర్యానికి మా యొక్క హ్యాట్స్ ఆఫ్. అందుకే నిజంగా గ్రేట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.